నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్ మార్నింగ్ ఎడిషన్. నేను సుమబాల. ఈరోజు ఏపీలోని 2 పేపర్ల ముఖ్యాంశాలు గనక మనం గమనించినట్లయితే, ముందుగా సాక్షిలో ఆదివారం సరెండర్ అవుతా అని కేజ్రీవాల్ చెప్పిన దీని కింద స్ట్రిప్ ఐటమ్ లాగా వీటిలో కొన్ని న్యూస్ వేశారు. కేజ్రీవాల్కి మధ్యంతర బెయిల్ ఇచ్చారు, కొంత ప్రచారం అంటే ఎలక్షన్స్ ముందుగా, ఢిల్లీ ఎలక్షన్స్ కాబట్టి. సో ఆయన ఇవాళ లొంగిపోతానని చెప్పేసి ప్రకటించారు. అంటే ఇంకొంత బెయిల్ పొడిగించమని కూడా అడిగారు, కానీ దానికి కోర్టు ఒప్పుకోలేదు. ఇక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్. విదేశాల నుంచి బెంగళూరుకు చేరుకున్న లైంగిక దాడుల కేసు నిందితుడు జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈయన మీద దాదాపు లైంగిక వేధింపుల కేసులు, రేప్ కేసులు, అంటే తను అట్లాంటి పనులకి పూనుకొని అట్లాంటివి వీడియోలు తీసి పెట్టుకోవడము, అవన్నీ బయటికి రావడంతో పెద్ద ఇష్యూ జరిగింది, పెద్ద సెక్స్ స్కాండల్గా బయటపడింది. సో ఆ తర్వాత ఆయన దేశం నుంచి పారిపోయి మళ్ళీ దేశంలోకి రాగానే నిన్న అరెస్ట్ చేశారు. ఇక చూడండి, డొనాల్డ్ ట్రంప్ దోషి అని చెప్పేసి హ్యాష్ మనీ కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ను న్యూయార్క్ కోర్టు దోషిగా తేల్చింది. జూలై 11న ఆయనకు శిక్ష ఖరారు కానుంది. అయితే ఇప్పుడు అమెరికాలో ఇది పెద్ద ఇష్యూగా మారింది. ఇక దీనికి మెయిన్ వార్తల విషయానికి వచ్చేసరికి, ఇది ఈ వివక్ష అని చెప్పేసి ఒక ఐటమ్ వేశారు, బ్యానర్ ఐటమ్ వేశారు. సాక్షి గత కొద్ది రోజులుగా పోస్టల్ బ్యాలెట్ మీద ఫైట్ చేస్తుంది. అంటే పోస్టల్ బ్యాలెట్కి గెస్టెడ్ అధికారి సంతకం లేకున్నా సరే ఆ ఓటును ఒప్పుకోవాలని చెప్పేసి చెప్పడంతో, దానికి అది ఎట్లా నిబంధనలకు విరుద్ధం కదా అని చెప్పేసి సాక్షి ఫైట్ చేస్తుంది. పేరు, హోదా వివరాలు సీలు లేకపోతే పోస్టల్ బ్యాలెట్ ఎలా చెల్లుతుంది? ఎన్నికల కమిషన్ ఇచ్చిన తాజా ఉత్తర్వులు విస్మయకరం, అన్యాయం. హైకోర్టుకు నివేదించిన వైఎస్ఆర్సీపీ సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వి, వీరారెడ్డి. అంటే దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఏపీలో మాత్రమే ఇలా ఉంటుంది అని చెప్పేసి అన్న. నిజానికి పోస్టల్ బ్యాలెట్ అట్లా చేస్తే మరి అవి దొంగ ఓట్లు కూడా అయ్యే అవకాశం ఉంది కదా. వీళ్ళ వాదనలో కూడా కొంత కరెక్ట్ ఉంది, కానీ మరి ఈసీ ఎందుకు అట్లాంటి ఆదేశాలు ఇచ్చిందనేది దీని మీదనే చర్చ నడుస్తోంది. ఇక కవ్వించి కలబడాలి అని చెప్పేసి చంద్రబాబు చెప్పినట్టుగా ఇంకొక ఐటమ్ వేశారు. టీడీపీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకు చంద్రబాబు నిర్దేశం. పోలింగ్ రోజు తరహాలో మరోసారి విధ్వంసానికి పథకం. అంటే 4వ తారీఖు కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో మళ్ళీ విపరీతమైన స్థాయిలో అల్లర్లు చెలరేగే అవకాశాలు ఉన్నాయని ముందు నుంచే మనకి సమాచారం అందుతుంది. అయితే దానికి సంబంధించి ఇప్పుడు చంద్రబాబు నాయుడే ఇట్లా కవ్వించి అజ్జేయాలని చెప్పి అల్లర్లకు పాల్పడుతున్నారని చెప్పి వైసీపీ అని ఒక న్యూస్ వేసింది. ఇక ఈరోజు వైఎస్ జగన్ లండన్ యాత్ర ముగించుకొని రాష్ట్రానికి వస్తున్నట్టుగా ఇంకొక ఐటెం వేశారు. ఇక దీనికి ఒకసారి ఆంధ్రజ్యోతికి వచ్చేసరికి ఇక్కడ చూడండి, విజయంతో విరమణ అని చెప్పేసి ఏబి వెంకటేశ్వరరావు నిన్న రిటైర్ అయ్యారు. ఆయనకు సంబంధించి ఒక ఐటమ్ వేశారు. ఇక్కడ కనుక మనం దీంట్లో చూస్తే ఏబి వెంకటేశ్వరరావు మొహంలో చాలా సంతోషం, అసలు ఎన్నో ఏళ్ల నుంచి పడ్డ బాధ నుంచి విముక్తి లభించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టుగా ఆయన మొహంలో స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతి నుంచి ఆయనని సస్పెన్షన్లో పెట్టారు. దాదాపుగా 2 సార్లు సస్పెన్షన్ చేశారు. దాని మీద చాలా ఫైట్ చేసినా క్యాట్ దాన్ని కాదు అని చెప్పినా కూడా మళ్ళీ సస్పెన్షన్లోనే ఉంచారు. చివరికి ఆయనను రిటైర్మెంట్ కూడా తను పోలీసు అధికారిగా రిటైర్మెంట్ అవ్వాలన్న కోరిక కూడా తీరుతుందో లేదో అనుకున్న దానికి నిన్న పొద్దున ఇక్కడ చూడండి, శుక్రవారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం సస్పెన్షన్ ఎత్తివేస్తూ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. సాయంత్రానికి ఆయన రిటైర్ అయ్యారు. ఆయనకి చిరకాల కోరిక డ్రెస్ మీదే రిటైర్ అవ్వాలని ఏ ఆఫీసర్ అయినా కోరుకుంటారు. అది ఆయనకు సాధ్యమైంది. ఆయనకు చూడండి, ఉద్యోగులు భుజాల మీద ఎత్తుకొని ఆయనకి వీడుకోలు పలికినట్టుగా ఫోటో వేశారు. ఇక ఇంకొకటి వచ్చేసరికి ఏపీలో జరుగుతున్న మరొక స్కామ్కి సంబంధించిన విషయాన్ని ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకొచ్చింది. గిల్లుడు అని భోగాపురంలో తవ్వే కొద్దీ భూదందాలు. గత 3 రోజులుగా భోగాపురం చుట్టుపక్కల ఉన్న ల్యాండ్స్ విషయంలో ఏం జరుగుతుంది అన్నట్టుగా ఆంధ్రజ్యోతి వరుస కథనాలు వేస్తుంది. అందులో భాగంగానే ఇక్కడ భోగాపురంలో కొత్తగా మరో 225 ఎకరాల వ్యవహారం వెలుగులోకి. అందులో 45 ఎకరాల జీరాయితీ, 30 లక్షల చొప్పున రిజిస్ట్రేషన్. అంటే చుక్కల భూములు కానివ్వండి, ఇట్లాంటి భూములు రైతుల దగ్గర నుంచి, అంటే ముందే, అంటే అక్కడ ఏదో జరగబోతున్న దానికి ముందే రైతుల దగ్గర నుంచి 100 ఎకరాల్లో భూములు కొనడం. ఒక దగ్గర అయితే 2 గ్రామాలు, దాదాపు 2 గ్రామాల్లో ఉన్న వాటిని తమ పేరు మీద రాయించుకున్నారని చెప్పేసి వీళ్ళు ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది. ఇందులో పెద్దసారు అని ఒకరిని చెబుతోంది. పెద్దసారు అతను ఎవరు, భూములను ఎవరైతే రాయించుకున్నారో స్కామ్కు పాల్పడుతున్న వ్యక్తి పెద్దసారుకు మేనల్లుడు అని చెప్పేసి ఇంకోటి చెప్తుంది. అయితే చావనైనా చేస్తాం కానీ భూములు ఇవ్వమని ఇంకా
ఈ ప్రభుత్వం ఇచ్చిన భూములు ఇవి 20న జవహర్ రెడ్డి వచ్చి ఆ భూములను చూసి వెళ్లారు. 30న పెద్దల సాయంతో రౌడీలు వచ్చి భూములు స్వాధీనానికి ప్రయత్నం అని చెప్పేసి తుడెం గ్రామస్తులు ఆరోపించినట్టుగా వీలేశారు. అయితే దీనికి కౌంటర్ వార్త మనకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సాక్షిలో సిఎస్ మా భూముల వద్దకు రాలేదని రైతులు చెప్పినట్టుగా వీళ్ళు సాక్షిలో ఒక వార్త వేశారు. సిఎస్ జవహర్ రెడ్డిపై విశాఖ 22న వార్డు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపణలు చేస్తే అసలు సిఎస్ మా భూముల దగ్గరికే రాలేదని చెప్పి ఆ గ్రామస్తులు చెప్పినట్టుగా సాక్షి ఒక కథనాన్ని వేసింది. ఇక మరి ఇంకొక విషయానికి వచ్చేసరికి గుడ్ బై హైదరాబాద్. ఇది నిజానికి తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ కొంచెం ఒక విషాదకరమైన విషయంగా అనిపించింది. ఎందుకంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాజధానిగా హైదరాబాదును అంటే రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాదును చెప్పారు. ఈ 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణం చేయాలని చెప్పారు. కానీ కొత్త రాజధాని నిర్మాణము జరగలేదు. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఉమ్మడి రాజధానిగా ఇవాల్టితో ఆఖరి రోజు అవుతుంది హైదరాబాద్కు. సో దీనివల్ల నష్టపోయింది ఎవరు అంటే నిజానికి చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రమే. అక్కడ ప్రభుత్వాలు కానివ్వండి, అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ దాని మీద పెద్ద ఎక్కువ చేయలేదు. ఆ తర్వాత వచ్చిన వైఎస్ జగన్ కానీ దాని మీద ఎక్కువ ఫోకస్ చేయకపోవడం, 3 రాజధానులని అమరావతి రాజధానిని కొట్టుకోవడం వల్ల జరిగిన విషయం ఏంటంటే ప్రజలకు ఇప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారిపోయింది. ఇక్కడ 10 ఏళ్ల పాటు ఇక్కడి నుంచి ఉమ్మడి పరిపాలన సాగించుకోవాలనే అవకాశం ఉన్నా కూడా అంటే ఇక్కడ భవనాలు అన్నీ కేటాయించినా కూడా వాటిని వాడుకోకుండా 2017లోనే అక్కడికి మొత్తం పరిపాలన మార్చేశారు చంద్రబాబు నాయుడు. అక్కడ అమరావతి నిర్మాణం అని మొదలుపెట్టారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినవే. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇక్కడున్న భవనాలన్నీ కూడా మళ్ళీ తెలంగాణకు అప్పజెప్పాల్సిందే. ఇప్పుడు ఏమీ లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది అనేది ఒక విచారకరమైన విషయం. ఇంగ్లాండ్ నుండి 1,00,000 కిలోల బంగారం అని చెప్పేసి ఆర్బీఐ తీసుకొచ్చినట్టుగా ఒక ఐటెం వేశారు. అంటే భారీ భద్రత నడుమ ప్రత్యేక విమానంలో ఆర్బీఐ ఖజానాకు నిల్వ సర్దుబాటులో భాగంగానే తరలింపు. 15 ఏళ్ల క్రితం IMF నుంచి ఆర్బీఐ 200 టన్నుల కొనుగోలు. ఇప్పుడు 100 టన్నులను తేవడం దేశ ఆర్థిక శక్తికి నిదర్శనమని ఆర్బీఐ చెప్తుంది. ఇది కొంచెం ఆసక్తికరంగా ఉన్న అంశము. ఇక 7 రోజుల కస్టడీకి ప్రజ్వల్ సేమ్ సాక్షిలో వేసిన ఐటమే ఆంధ్రజ్యోతిలో కూడా ఇంకోటి చేశారు. ఇక అవినాష్ రెడ్డి మీద ఒక ఐటమ్ వేశారు ఆంధ్రజ్యోతిలో. మాకు మీరు మీకు మేము అంటూ టీడీపీతో ఒప్పందానికి అవినాష్ శిబిరం యత్నం, పులివెందులలో తెర వెనక ఆసక్తికర పరిణామాలు అని చెప్పేసి లోక్సభకు షర్మిల పోటీ చేస్తున్న క్రమంలో నాకు సహకరించండి అని చెప్పి అక్కడ బీటెక్ రవితో కొంత మంతనాలు జరిపాడు. మిగతా ఆయన ఒప్పుకోకూడదు, మిగతా నాయకులతో కూడా జరిపారు అన్న యాంగిల్లో వీళ్ళు ఒకటి ఐటమ్ వేశారు. కాబట్టి దీనిలో ఎంత వాస్తవం ఉందనేది మనకి అంతగా బాగా ఇన్వెస్టిగేషన్లో కానీ తెలిసే అవకాశం లేదు. ఇక వాలంటీర్లు లబోదిబో అని ఇంకొక ఐటమ్ వేశారు. అంటే అంతకుముందు ఎలక్షన్స్కు ముందు ముఖం చాటేసిన వైసీపీ నాయకులు రాజీనామా చేయించి మరీ ఎన్నికల ప్రచారం, ఇప్పుడు మీ వల్ల నష్టపోయామంటూ చిందులు. అంటే ఎలక్షన్స్కు ముందు ఏం చేశారంటే వైసీపీ నాయకులు మనది రాబోయేది మళ్ళీ మన ప్రభుత్వమే కాబట్టి వాలంటీర్లు అందరూ రిజైన్ చేసి అంటే వాలంటీర్లుగా పనిచేస్తూ వైసీపీకి సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి వాలంటీర్లు రిజైన్ చేసి వైసీపీకి ప్రచారం చేయండి, మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఇంకా మంచిగా మిమ్మల్ని చూసుకుంటాము, మళ్ళీ పదవులోకి తీసుకుంటాం అదే అని చెప్పారు. సో ఆ క్రమంలో చాలామంది వాలంటీర్లు ఆ సమయంలో రిజైన్ చేసి వైసీపీకి కార్యకర్తలుగా పనిచేశారు. ఇప్పుడు వైసీపీ గెలిచే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు నష్టపోతున్నారు అన్నట్టుగా, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అన్నట్టుగా ఆంధ్రజ్యోతి ప్రొజెక్ట్ చేస్తూ ఒక ఐటమ్ని ప్రచురించింది. బ్యాలెట్ ఉత్తర్వులు సరైనవే అని ఈసీ చెప్పినట్టుగా ఇంకా చిన్న ఐటమ్. అంటే ఇప్పుడు సాక్షి ఆరోపిస్తున్న ఇది ఈసీ వివక్ష అనే దానికి కౌంటర్గా ఇక్కడ ఇంకొకటి ఐటమ్స్ ఆంధ్రజ్యోతిలో వేశారు. ఫెసిలిటేషన్ కేంద్రంలో ఓటేసిన ఉద్యోగులందరికీ వర్తిస్తాయి. ఈసీ ఉత్తర్వుల కారణాలు చెప్పలేదు, కౌంటింగ్కు 4 రోజుల ముందు ఇచ్చారు. వైసీపీ తరపు న్యాయవాదుల అభ్యంతరం, వ్యాజ్యాలపై ముగిసిన వాదనలు నేడు తీర్పు వెలువరించిన హైకోర్టు. సో దీనికి సంబంధించి అసలు పోస్టల్ బ్యాలెట్ వైసీపీ ఆరోపణలు మీద ఈసీ దీని మీద సంబంధించిన విషయాన్ని ఈరోజు తీర్పు రానుంది. ఇక సజ్జలపై క్రిమినల్ కేసు, కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టారంటూ టీడీపీ ఫిర్యాదు, తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిన్న సజ్జల అరెస్ట్ కూడా అన్నట్టుగా చాలా వార్తలు బయటకు వచ్చాయి కానీ ఇంకా అరెస్ట్ అవ్వలేదు. ఇక రాష్ట్రంలో సెగలు ఈశాన్య మతలాకుతరమని వాతావరణానికి సంబంధించిన ఒక ఐటమ్ వీళ్ళు ఆంధ్రజ్యోతిలో వేశారు. ఇక ఎగ్జిట్ పోల్స్ అటో ఇటో ఈరోజు దేశంలో చివరి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. చివరి విడత ఎన్నికలు 6 గంటలకు ముగిసిన తర్వాత ఇక 6:30 నుంచి ఎగ్జిట్ పోల్స్ మొదలవుతాయి. అయితే ఆ ఎగ్జిట్ పోల్స్లో ఎవరు ఏం జరగబోతుంది ఎట్లా అనేది ఉంటే, ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ ఏమంటుందంటే
4వ తేదీ వరకు, అంటే పోలింగ్ రిజల్ట్స్ వచ్చే 4వ తేదీ వరకు మేము ఎగ్జిట్ పోల్స్ చర్చల్లో కానీ ఎక్కడ మేము పాల్గొనం అంటుంది. దీనికి బీజేపీ ఏం కౌంటర్ ఇస్తుందంటే ఎన్డీఏ కూటమి వాళ్ళు ఓడిపోతారు కాబట్టే ఎక్కడ పాల్గొనమని చెప్తున్నారని చెప్పేసి వాళ్ళు కౌంటర్ ఇస్తున్నారు. అది వేశారు. ఇక సాక్షికి ఇంకా వచ్చినట్లయితే అమిత్ షా దంపతులు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నది, అదొకటి ఐటమ్ వేశారు. నైరుతి వేగంగా వస్తుందని చెప్పేసి ఇంకోటి వేశారు. సేమ్ నేడు ఎగ్జిట్ పోల్స్. కొత్త విత్తనాలు వేద్దాం, పెట్టుబడి ఉత్పత్తి నష్టాలను అధిగమిద్దామని రైతులకి కొంత లాభదాయకమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్టుగా ఒక ఐటమ్ వేశారండి. ఇది ఇవాల్టి మార్నింగ్ ఎడిషన్. రేపటి మార్నింగ్ ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.